లేదా అదేది కడపలో ఇవ్వు, కర్నూలులో ఇవ్వు, లేదా పల్నాడులో ఇవ్వు. అట్లాగా తప్పు లేదు. అక్కడ 100 ఎకరాలు ఇచ్చినా 200 ఎకరాలు. ఎందుకని? ఆ ప్రాంత ఎదుగుదలకి ఈ పరిశ్రమ రావడం వల్ల ఉపయోగం ఉంటుంది కాబట్టి అలాగ తక్కువగా ఇవ్వడంలో తప్పు లేదు. నేను దాన్ని హర్షిస్తా. విశాఖపట్నం ఇవ్వడం ఏంటండి? విశాఖపట్నానికి పరిశ్రమ వాడు ఎందుకు రాడు? చచ్చినట్టు వస్తాడు ఆడే. అవసరం అక్కడ వాడికి. సెకండ్ గ్రేడ్ సిటీస్ మీదన ఐటీ కంపెనీలు కాన్సన్ట్రేట్ చేసింది పచ్చి నిజం. ఇది నేను దాదాపు 2 ఏళ్ల క్రితం చెప్పా. ఆ తర్వాతనే వైజాగ్కి వచ్చింది ఇన్ఫోసిస్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ. నేను 2-3 ఏళ్ల క్రితం నేషనల్ మీడియాలో చూసినటువంటి వార్తను నేను హైలైట్ చేశాను. అప్పుడు వస్తున్నారు జాగ్రత్తగా వాడుకోండి అన్నటువంటి. విశాఖపట్నంలో ఇవ్వడం ఏంటంటే అట్లాగా 99 పైసలకి ఎన్నో 10 పైసలకి దోచిపెట్టడం కాదు, అది పచ్చి తప్పది విశాఖపట్నం ఇవ్వడం. ఇంకోటి రియల్ ఎస్టేట్ కంపెనీ వాడికి ఇవ్వడం ఏంది? రహేజా అనేటటువంటి వాడు ఎవడు? రియల్ ఎస్టేట్ కంపెనీ. దానికి నిన్న లోకేష్ గారు చెప్పిన ఆన్సర్ భలే విచిత్రంగా ఉంది. వాడు హైదరాబాద్లో బిల్డింగ్లు కట్టాడు, 1,00,000 చదరపు అడుగులు ఎంతో కట్టేసి ఇస్తే దాంట్లో 1,00,000 మంది ఉద్యోగాలు పొందుతున్నారు అన్నటువంటిది. వాడికి ఏమైనా ఫ్రీగా ఇచ్చాడేంది ఆ కంపెనీల వాళ్ళందరికీ? అది తీసుకుంటాడుగా. అక్కడ ఏమైనా ఫ్రీగా కొనుక్కున్నాడు? అక్కడ దాంట్లో ఫ్రీగా ఇవ్వలేదుగా అక్కడ ప్రభుత్వం రహేజాకి. ఇంకోటి మరి అట్లాంటప్పుడు ఏపీఐఎస్సి రద్దు చేసి పడేయండి. ఎందుకు ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అంటూ ఏపీఐఎస్సి అని పెట్టడం ఎందుకు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వు ఎందుకు కట్టవు? ఇప్పుడు ఆడ ఏమన్నా పెద్దది ఏది బ్రిటన్లోనూ లేకపోతే కనుక ఇథియోపియాలోను మలేషియాలో ఉన్నటువంటి అంతర్జాతీయ కట్టడాలు ఏదో గ్రాంధిక కట్టడాలు ఏమైనా కడతాడే ఏంది? సాంస్కృతిక కట్టడాలు కాదు కదా. ఓ బిల్డింగు మొత్తం అద్దాలు ఫ్లోర్లు వేస్తాడు, అద్దాలు అది కడతాడు, ఎవడికాడికి తీసుకోమని చెప్తాడు చదరపు అడుగులు, ఎవడికాడు దాంట్లో పెట్టుకుంటారు, అంతే కదా లెక్క. ఆ బిల్డింగ్ మీరు కట్టలేరా? ఏపీఐసి కట్టలేదా? నీ దగ్గర డబ్బులు లేవా? బ్యాంక్ వాడిని అడుగు, అప్పిస్తాడు. ఏపీఐసి పేరు నిన్న అప్పులు తీసుకుని ఉంటారు. మీరు ఏం చేశారు ఆ డబ్బులన్నీ? ఆ డబ్బులతో ఇట్లాంటి బిల్డింగ్లు కట్టించారనుకోండి, అద్దెలు వస్తాయి కదా. ఇప్పుడు రహేజా వాడికి ఏంటి? అద్దెల కిందన 1,000 కోట్లు వస్తున్నాయి వాడికి. ఎవడబ్బా సోమని వాడికి ఇవ్వాలి మనం తీసుకెళ్ళి? వాడికి విశాఖపట్నం ఎందుకు ఇవ్వడం? పోనీ వాడికి కూడా నువ్వు నేను చెప్పినట్టు అనంతపురంలోనో పల్నాడులోనో ఇవ్వు. అక్కడికి వచ్చి పెట్టించమని చెప్పండి దమ్ముంటే. వాడిని చూసి సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళు వస్తున్నారా? ఇంకెందుకు మనం ప్రభుత్వం మూసేసుకుంటే పోలేదా? వాడిని చూసి వచ్చేది ఏంది? వాడికి చెప్పు కర్నూలులో ఇవ్వు, లేకపోతే కనుక పల్నాడులో ఇవ్వు, లేకపోతే నూజివీడి దగ్గర ఇవ్వు. బెజవాడలో దమ్మనమన్నాడు దమ్ముంటే కంపెనీల్ని. అక్కడ ఇయ్యి నువ్వు ల్యాండ్. ఎందుకు ఇవ్వరు ఇక్కడ?